హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆద్యశ్రీ మినీ వ్లాగ్. ఈ వీడియోలో దోశలు స్పాంజీగా స్మూత్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దోశలు స్పాంజీగా రావాలి అంటే 2 గ్లాసుల రేషన్ బియ్యంకి 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. అందులోనే చిటికెడు మెంతులు వేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొన్ని అటుకులు కానీ లేదా కొంచెం అన్నం కానీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే దోశలు మంచి స్మూత్గా స్పాంజీగా మంచి కలర్తో వస్తాయి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంచెం ఉప్పు కానీ లేదా సోల పొడి కానీ వేసుకొని నైట్ అంతా పులగబెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు దోశకు కావాల్సిన రెడ్ చట్నీ కోసం ఒక ఆనియన్, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒక 3 సెకండ్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత టమాటో ముక్కల్ని వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నిటిని ఒక 3 సెకండ్స్ మగ్గించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక చిటికెడు పసుపు వేసి ముందుగా ఉడిపించుకున్న బంగాళాదుంపల్ని వేసి ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1 సెకండ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా కలిపెట్టుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి ఇలా ఆనియన్తో రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక గంటతో పిండి తీసుకొని ఇలా స్మూత్గా దోశ వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రెడ్ చట్నీ వేసుకోవాలి. రెడ్ చట్నీ కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆలు కర్రీ వేసుకొని మెల్లిగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంతే, ఈజీగా స్పాంజీ దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.